బోనకలులో ఈ దసరా బతుకమ్మ బంతిపూలు అమ్మే ముసలాయన దగ్గరికి వచ్చి మాట్లాడదాం అనుకుంటున్నాం. అసలు బంతిపూలు ఎలా పండినాయి, ఎలా ఈ బతుకమ్మ పండుగ ఈ బోనకల్లో జరుగుతుంది, సరదా తెలుసుకుందాం అనేసి చూద్దాం రండి. మా వెనక్కొస్తాను నేను. అది వదిలే. బంతిపూలు మాత్రం ఈ సంవత్సరం బాగానే పూసాయన్నమాట. మన బతుకమ్మ పండగకి కరువు లేదు. తాతగారు ఎలా ఉందండి ఈ బతుకమ్మ పండగ ఈ సంవత్సరం? బాగానే ఉన్నదండి. జనాలు మంచి వస్తూనే ఉన్నారు. ఎంత కిలో ఎంత అండి? కిలో 60 నుంచి 50 వరకు అమ్ముతున్నాం అండి. అందరికి దసరా శుభాకాంక్షలు చెప్పొచ్చుగా బోనకలు ప్రజలందరికీ. శుభాకాంక్షలు అండి. ఎవరికి? బోనకలు ప్రజానేకానికి. ఎలా ఉంది వ్యాపారం? మంచిగా సాగుతుందా రోజు? బాగానే సాగుతుంది. అసలు ఇలా ఇంకా టైం ఉందిగా బతుకమ్మకి, ఇంకా ఇప్పుడు ఇలా ఎందుకు పెట్టారు? నవరాత్రులని వీళ్ళు 9 రోజులు ఆడుతుంటారు ఇక్కడ బతుకమ్మలు, అందుకని ఇక్కడ పెట్టాం. రోజైతే కొంటారు జనాలు అయితే. మరి లాస్ట్ రోజు ఎన్ని పూలు తీసుకొని వస్తావు? అవి బేరాన్ని బట్టి వస్తుంటాం. అంటే ఇప్పుడు లాస్ట్ సద్దుల బతుకమ్మ ఉంటుంది కదా, ఆ సద్దుల బతుకమ్మకి ఒక ట్రాక్టర్ నిండా తీసుకొస్తావా, లేకపోతే ఇన్ని పూల వరకే తీసుకొచ్చి పెడతావా? ఇంతకాడికి ఎక్కువ తీసుకొస్తాం. తోట దగ్గర ఏముంది కాబట్టి తోటలో దగ్గర పోయి తీసుకుపోతారు. పొలం మీకు ఉందా డైరెక్ట్? ఎక్కడనే ఉంది రోడ్డు అమ్మటి. ఎన్ని పొలాలు ఉన్నాయండి మీకు? 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాల నిండా మొత్తం బంతి చేనేనా? కాదు, 1 ఎకరం. ఎకరం మొత్తం బంతి చేనే. మిగతాదంతా మిరప తోట. పత్తి చేను కూడా ఉందా? పత్తి లేదు. పొద్దున్న దాకా ఎన్ని ఉంటావు అయితే? మరి భోజనం ఎట్లా నీకు? తెచ్చుకుంటా. భోజనం కూడా తెచ్చుకున్నా. అంటే ఇది ఇట్లా చూస్తావా? బాగానే ఉంది. ఏ గవర్నమెంట్ ఇచ్చిందా నీకు? గవర్నమెంట్ ఎందుకు ఇస్తే మేమే కొనుక్కోండి. అంటే పత్తి రైతులకు ఇలాంటివన్నీ గవర్నమెంట్ ఇస్తుందిగా. మరి వాళ్ళకి ఇస్తుందేమో కానీ మాకు ఇవ్వలేదు, మేమే కొనుక్కోండి. సరే, ఇంకేంది మా చాలా